హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీలో రైతులకు శుభవార్త రావడం జరిగింది. పీఎం కిసాన్ 20 విడత విడుదల చేయబోతున్నారు. ఈసారి డబ్బులు రావాలంటే రైతులు ఈ 3 పనులు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. సో ఈ జూన్ నెలలోనే ఈ 20 విడత 2000 రూపాయలు విడుదల చేయబోతున్నారు. ఏ తేదీని విడుదల చేయబోతున్నారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం 6000 రూపాయల సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని 3 విడతలుగా ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 రూపాయల చొప్పున ఒక విడతగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో బదిలీ చేస్తారు. ఇప్పటి వరకు ఈ పథకం 19 విడతలు విడుదల చేశారు. రైతులందరూ 20 విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో మనకు 20 విడత ఎప్పుడు వస్తుందో చూసుకుంటే ఈ పథకం వాయిదాను ప్రతి 4 నెలల తర్వాత రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తుంది. 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదలైంది. దాదాపుగా 4 నెలలు అయ్యింది. కాబట్టి 20 విడతను జూన్ 2025లో అంటే ఈ నెలలోనే రైతుల ఖాతాలకు పంపే అవకాశం ఉంది. అయితే దాని అధికారిక ప్రకటన ఇంకా చెప్పలేదు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దీని కింద రైతులకు సంవత్సరానికి 3 సార్లు 2000 రూపాయల చొప్పున 3 విడతలుగా 6000 రూపాయలు అందజేస్తారు. ఈ పథకం ప్రయోజనం ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది. సో మనకు ఈసారి కూడా రైతులకు 20 విడతగా 2000 రూపాయలు అందజేస్తారు. దీనిని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. వాయిదా పొందడానికి చేయవలసిన ముఖ్యమైన పనులు చూసుకుంటే మీరు సకాలంలో డబ్బు పొందాలంటే ఈ 3 పనులు చేయండి. మొదటిగా చూసుకుంటే భూమి ధృవీకరణ, అంటే మీ భూమి గురించి సమాచారాన్ని నవీకరించాలి. రెండోది చూసుకుంటే ఈకేవీసీ అంటే మొబైల్ను ఆధార్తో అనుసంధానం చేయాలి. మూడోది వచ్చేసి ఆధార్ బ్యాంక్ లింకింగ్, అంటే మీ ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి. వాయిదా పొందడంలో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండటానికి ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలి. డబ్బు వచ్చాయో లేదో ఎలా తనిఖీ చేయాలంటే రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్లో లబ్ధిదారుల స్టేటస్ను సెలెక్ట్ ఉపయోగించి వారి పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో, వాయిదా ఎప్పుడు చెల్లించబడిందో తనిఖీ చేయవచ్చు. ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే సంబంధిత అధికారిని సంప్రదించి దాన్ని సరిదిద్దండి. ఇప్పటి వరకు ఎంత సహాయం అందించారో ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు 3.68 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ పథకాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ఆర్థిక సహాయం అందించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయ ఉత్పాదకతను కూడా బలోపేతం చేస్తుంది. ఈకేవీసీ చేయడం చాలా అవసరం. ఈ పథకం రైతులకు బలమైన ఆర్థిక సహాయంగా ఉద్భవించింది. 20 విడత త్వరలోనే రాబోతుంది. అందువల్ల అర్హత ఉన్న రైతులందరూ ఈకేవీసీ మరియు ఇతర అవసరమైన విధానాలను సకాలంలో పూర్తి చేయాలి. తద్వారా వారు సకాలంలో ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ విధంగా పీఎం కిసాన్ 20 విడత డబ్బులను ఈ జూన్ 10వ తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు. అంటే ఇంకా మనకు డేట్ ఫిక్స్ చేయలేదు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.